బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో డిప్యూటీ సీఎం వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా తెలుగుదేశం అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ తెలుగుదేశం నేతలు బలంగా వినిపిస్తున్నారు. కౌంటర్ గా జన సైనికులు కూడా సీఎం పవన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. దీనిపై జోక్యం చేసుకున్న టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తెలుగు తమ్ముళ్లు తగ్గరా అని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ అంశంపై స్పందించొద్దంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిన గంట వ్యవధిలోనే సీఎం చంద్రబాబు సమక్షంలో టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్ పర్యటనలో ఉన్న భరత్ ప్రవాసాంధ్రుల భేటీలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. హైలీ ఎడ్యుకేటెడ్ 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీలు ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్. సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు. ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ ఏ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. చేశారు భరత్. టీజీ భరత్ వ్యాఖ్యలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మంత్రి వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు సున్నితంగా హెచ్చరించారు. కూటమిలోని 3 పార్టీలు నిర్ణయం తీసుకుని పదవులపై మాట్లాడాలంటూ టీడీపీ అధిష్టానం చెబుతోంది. ఎవరి ఇష్టానుసారం వారు మాట్లాడొద్దంటూ హెచ్చరించింది. దీంతో ఈ విషయానికి ఫుల్ స్టాప్ పడిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీలో డిప్యూటీ సీఎం వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా తెలుగుదేశం అధిష్టానం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే చంద్రబాబు చెప్పిన ఈ వివాదానికి సంబంధించి చంద్రబాబు చేసిన కామెంట్స్ కు కొద్దిసేపటి వ్యవధిలోనే టీజీ భరత్ దానికి సంబంధించి కామెంట్స్ చేయడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో లోకేష్ ఉప ముఖ్యమంత్రి పదవి రచ్చ 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ఇటు టీడీపీ జనసేన మధ్య పొలిటికల్ సోషల్ మీడియా వారు కొనసాగింది. ఈ వార్ని ఆలస్యంగా తెలుగుదేశం పార్టీ మేల్కొంది. అయితే మేల్కొన్న తర్వాత వెంటనే అప్రమత్తమై ఆ పార్టీకి సంబంధించిన నాయకులకి, నేతలకి, ఎమ్మెల్యేలకి, ప్రజాప్రతినిధులకి, అధికార ప్రతినిధులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కూటమికి సంబంధించిన నిర్ణయాల్లో మీరు సొంత ఏజెండాను అమలు చేయొద్దు, ఎటువంటి పదవుల విషయానికి సంబంధించి 3 పార్టీలు కూర్చొని మాట్లాడుకునే నిర్ణయం తీసుకుంటా, మీరు సొంతగా ఏజెండాలు పెట్టుకోవద్దు, అలాగే పార్టీ అనుమతి లేకుండా ఇష్టానుసారంగా ఎవరు మాట్లాడొద్దు, పార్టీకి సంబంధించిన అంశాలు మాత్రమే మాట్లాడండి, మిగిలిన అంశాలు మాట్లాడటానికి వీల్లేదని చెప్పి దావోస్ నుంచి చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసిన నిమిషాల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు ఈ అంశాన్ని దాదాపుగా ముగిసిపోయిన అధ్యాయంగా భావించారు. అయితే చంద్రబాబు, లోకేష్, టీజీ భరత్, రామ్మోహన్ నాయుడు దావోస్లో పర్యటన నేపథ్యంలో వీరందరి సమక్షంలోనే పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వివాదాస్పద హాట్ వ్యాఖ్యలు కామెంట్స్ చేశారు. ప్రధానంగా చూసుకుంటే భవిష్యత్తు నాయకుడు లోకేష్ 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ చదివిన ఏకైక నాయకుడు ఒక్క లోకేషే. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన భవిష్యత్తు నాయకుడు కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, భవిష్యత్ ముఖ్యమంత్రి కూడా లోకేష్ అని చెప్పి చంద్రబాబు సమక్షంలోనే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల మరొకసారి జన సైనికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే అప్రమత్తమైన చంద్రబాబు దావోస్ వేదికగానే టీజీ భరత్ని సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు. మనం వచ్చిన ఉద్దేశం ఏంటి, మనం చేస్తున్న పని ఏంటి, మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటని చెప్పి కూడా సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు. దానికి టీజీ భరత్ కూడా చంద్రబాబుని క్షమించమని కోరినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి పదవి లోకేష్ అనే అంశానికి సంబంధించి కూడా వివాదం దాదాపుగా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి సద్దుమణిగింది. సో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వివాదం ముగిసింది కాబట్టి ఇక జనసేన కూడా ఆ దిశగా ఆలోచన కానీ లేదా ఆ వైపు కానీ చూసే అవకాశాలు లేవు. పురుషున్నా రైట్ శివ, థ్యాంక్ యూ.